ఇల్లు కాలి ఒకరు ఏడుస్తుంటే అన్న సామెత లెక్కన అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు నుంచి ఊహించని తీర్పుతో శశికళ వర్గం పూర్తిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోవడమే కాదు, మరికొద్ది గంటలు జైలుకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒక ఎత్తైతే తాను ముఖ్యమంత్రిని కావడం కోసం 8 రోజులుగా క్యాంపు నిర్వహిస్తున్న శశికళ ఇప్పుడు అరెస్ట్ అయి జైలుకు వెళ్తే రిసార్ట్ బిల్లు కట్టే బాధ్యత ఎవరి మీద పడుతుందని ఆసక్తికరంగా మారింది. రిసార్ట్ బిల్లు అని సింపుల్ గా అనుకోవడానికి లేదు, దాదాపు ₹1 కోటి పైనే బిల్లు అయినట్లు తెలుస్తుంది. అవి కాకుండా మిగిలిన ఖర్చులు కూడా భారీగా అయినట్లు చెబుతున్నారు. ఈ పేమెంట్ మొత్తం కోట్లలో ఉంటుందన్న మాట వినిపిస్తుంది. తీర్పు వెలువడిన కొద్ది గంటలకే జైలుకు వెళ్లాల్సిన నేపథ్యంలో రిసార్ట్ కైన ఖర్చు బాధ్యత ఎవరు తీసుకుంటారన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ముందుగా అడ్వాన్స్ ఇవ్వకుండానే పలుకుబడి మీద అద్దెకు తీసుకున్నారని, గడిచిన 8 రోజులుగా ఎలాంటి పేమెంట్ ఇవ్వలేదని మాట వినిపిస్తుంది. ఇష్యూ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత పేమెంట్ వస్తుందని భావించినా ఇప్పుడు అసలు వ్యక్తి అయిన చిన్నమ్మ జైలుకు వెళ్తుందన్న వేళ మరి బిల్లు సంగతి ఏమిటి అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.